తనకు మన తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించారు. ఏదైనా సమయమైనా కాలమైనా ఏదైనా ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన ఎప్పుడు ఏది జరిగించాలంటే అది జరిగిస్తూ ఉంటారు. కాలం సంపూర్ణమైనది. యేసుక్రీస్తు వారు దేవుడు ఈ లోకానికి రావటం 2025వ సంవత్సరంలో ఆయన ఇక్కడికి రావటం జరిగింది. అయితే అలాగనే ఒక విషయం మీకు తెలియజేస్తానండి. ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన కొత్తగా చర్చికి వచ్చారు. వచ్చినప్పుడు ఈ సంవత్సరము క్రిస్మస్ బాగా చేయాలి అని ఆ సేవకులు అనుకుంటుండగా, చాలా బాగా జరిపించాలి అని ఆయన అనుకుంటుండగా మందిరాన్ని అంతని కూడా చాలా బాగా రెడీ చేయాలి అని అనుకుంటున్నారు. నేను ఎప్పుడు వచ్చిన ఈ మందిరం బట్టి చాలా సంతోషిస్తానండి. ఒక ఆనందం కూడా కలుగుతుంది. మందిరంలోనికి రాగానే పరలోకంలోనికి వచ్చినట్లుగా అనిపిస్తుంది. మీరు ఈ మందిర స్థానిక సహవాస ప్రియులందరూ చాలా ధన్యులని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నానండి. అయితే ఆ దైవజనులు మందిరాన్ని రెడీ చేయాలి అని అనుకున్నప్పుడు చేస్తున్నారు. క్రిస్మస్ సిద్ధపాటు చేస్తున్నారు. విశ్వాసులందరినీ కూడా సిద్ధపాటు చేస్తున్నారు. చాలా ప్రయాసపడుతున్నారు. ఒక రోజున చాలా తుఫాన్ వచ్చిందండి. ఇంకా 10 రోజులు క్రిస్మస్ కార్యక్రమం ఉంది అనగా బాగా తుఫాన్ రావడంతో ఆ మందిరంలో బలిపీఠం వెనకాల ఉన్న గోడ పడిపోవడం జరిగింది. అయ్యో ఇదేంటి, నేను ఈ సంవత్సరం వచ్చానే, మొదటి సంవత్సరం ఇలా జరిగింది ఏంటి అని ఆ దాసులు పాపం చింతిస్తూ బాధపడుతూ ఉండగా తుఫాను తగ్గిన తర్వాత మళ్ళీ ఆ గోడ కట్టడం జరిగింది. గోడ కట్టారు కానీ ఆయనకి మొదటిగా ఉన్న ఇదిగా కూడా గోడ తయారవ్వలేదు. ఆ మొదటిగా ఉన్న గోడ విధిగా తయారకపోవడంతో ఆయనకు చాలా బాధ కలిగింది. ఆయనకి సంతోషం అనిపించకపోతే మందిరంలో ఉన్న స్టోర్ రూమ్కి వెళ్ళి చూసినప్పుడు ఒక క్లాత్ కనిపించిందండి. ఆయనకు ఒక క్లాత్ కనిపించగానే ఆ క్లాత్ తీసుకొచ్చి ఆ గోడకు పెట్టినప్పుడు ఆయనకి చాలా సంతోషమైంది. బాగుంది, బలిపేట వెనకాల బాగుంది, చాలా బాగుంది, గోడ కన్నా క్లాత్ చాలా అందం ఇచ్చింది అని అనుకుని ఆయన చాలా సంతోషించారు. అక్కడ అందరినీ పిలుస్తున్నారు. అలా పిలుస్తూ ఉండగా కొంచెం దూరంగా ఒక ఇల్లు కనిపించిందండి. ఆ ఇంట్లో తలుపులు వేస్తున్నాయి. వెళ్ళారు. ఆయన తలుపులు తీసుకుని లోపలికి వెళ్తే ఒక పెద్ద ఆవిడ ఉన్నారు, పెద్ద తల్లిగారు ఉన్నారు. అమ్మాయిలాగా క్రిస్మస్ చేస్తున్నాం 24వ తారీఖున, 25వ తారీఖున ఉదయం కూడా క్రిస్మస్ ఆరాధన జరుగుతుందండి, మీరు రండి అని అనగానే ఆ తల్లి అన్నారంట, నేను రాను, ప్రభువుని నేను ఆరాధించను అని అన్నారంట. అంటే ఏంటమ్మా అలా చెప్తున్నారు, ఎందుకు ఆరాధించనంటే దేవుడు నాకేమీ చేయలేదు, నాకు ఉన్న భర్తను ఆయన ఏం చేశారో కూడా తెలియదు. ఎందుకంటే నా భర్త యుద్ధంలో ఉంటున్నారు, యుద్ధాలు జరుగుతున్నాయి, యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయన చనిపోయారో ఉన్నారో కూడా నాకు తెలియదు, నా ప్రభు నాకు అన్యాయం చేశారని చెప్పి ఆవిడ బాధపడిందంట. అయితే దేవుడి దాసుడు చెప్పారు, దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదండి, ఎప్పుడు దేవుడు న్యాయవంతుడే అని చెప్పి ఆయన ఒక 2 మాటలు చెప్పి ఆవిడని వాదార్చి రెండమ్మ అని చెప్పి వెళ్ళారు. వెళ్ళాక 24వ తారీఖు వచ్చింది. ఆమె హృదయంలో ఒక మాట తెలియదు ఒక మాటను ఆవిడ అనుకుంటుంది. ఆయన వచ్చి నన్ను అమ్మ అని పిలిచారు కదా, ఇంతవరకు నన్ను ఎవరు ఆదరించలేదు కదా, అమ్మ అని పిలిచారు, ఒకసారి వెళితే ఏమవుతుందిలే, ఒకసారి వెళదాం అని చెప్పి ఆమె ధైర్యం తెచ్చుకుని ప్రభు మీద కోపాన్ని ప్రక్కన పెట్టి ఆ మందిరానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళింది ఆమె వచ్చి కూర్చుంది, స్తుతి ఆరాధన జరుగుతుంది. ఆమె ఆ క్లాత్ను చూసిందండి, వెనకాలన్న ఆ క్లాత్ను చూసింది. ఆ క్లాత్ని చూడగానే ఓర్న ఏడవడం మొదలుపెట్టినప్పుడు ఇక్కడ నుండి పాస్టర్ గారు చూస్తున్నారు, ఆ తల్లి ఎందుకు ఏడుస్తున్నారు, ఆమెని ప్రేమతో పిలిచాము, నాన్నని చెప్పింది, వచ్చారు, ఎందుకు ఏడుస్తున్నారని ఆయన అనుకుంటున్నారు. అయితే ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ఆ తల్లి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ తల్లి చెప్తుంది, ఆ క్లాత్ చూడగానే నాకు చాలా దుఃఖం కలిగింది, నాకు జరిగిపోయిన విషయాలు గుర్తొస్తున్నాయి నాయన అని ఆ తల్లి చెప్పింది. ఏంటండి అంటే అక్కడ ఆ క్లాత్ కింద పేర్లు ఉంటాయి, నా భర్త పేరు నా పేరు ఉంటుంది, మేమిద్దరం కలిసి అల్లిన క్లాత్ అండి, మా చేతులతో స్వయంగా మా చేతులతో అల్లిన క్లాత్ అది. చాలా రోజులు నా భర్త లేరని నా ఇంటిని
ఆ క్లాత్ ని కూడా అమ్మేయడం జరిగింది. మరలా కూడా కనిపించిందని ఆ క్లాత్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆమె పేరు భర్త పేరు కూడా కనిపించింది. అయితే నాకు మరలా తిరిగి సంతోషాన్ని మీరు అందించారు, పూర్వ అన్ని జ్ఞాపకం చేశారు. నేను చాలా సంతోషిస్తున్నాను ఇందుని బట్టి. అయ్యా మీరు మా ఇంటికి భోజనానికి రావాలి అని చెప్పి ఆ దాసుని పిలిచింది. ఆమె తప్పనిసరిగా వస్తాను ఈ ప్రార్థన గుడికి అయిపోయిన తర్వాత అని చెప్పి ఆమెని పంపించారు. అయితే ఆమె వెళ్ళిపోయారు. 24వ తారీఖున వచ్చి ఆమె వెళ్ళిపోయారు. 25వ తారీఖున కూడా క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. ఆరాధన జరుగుతుండగా ఆరాధన అంతా అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. ఒక పెద్ద ఆయన బలిపీఠం దగ్గరగా వచ్చి ఆయన కూడా బోర్మని ఆడవడం జరిగింది. ఆ పెద్ద ఆయన కూడా ఏడుస్తుంటే అప్పుడు దేవుని దాసుని ఇంకా అందరూ వెళ్ళిపోయారు, ఈయన వెళ్ళలేదు, ఇంకా ఏంటి ఈయన చాలా బాధపడుతున్నారని ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ఏంటని పరిస్థితి అని అడిగితే ఆ క్లాత్ చూడగానే నాకు చాలా ఏడుపు వస్తుందయ్యా. నేను ఇలాగా మిలిటరీలో నేను తప్పిపోయాను, యుద్ధంలో తప్పిపోయిన తర్వాత నేను చాలా వచ్చాను, నా భార్యను వెతికాను, నా కుటుంబాన్ని వెతికాను, కానీ ఎక్కడ నా భార్య కనిపించలేదండి అని చెప్పి ఆ దైవజనుడు చెప్పడం జరిగింది. అయితే అది నా భార్య నేను కూడా అది అనడం జరిగిందండి. కావాలంటే వెళ్ళి పేరు చూసుకోండి, నా పేరు ఇదని అనగానే ఆయనకు పట్టలేని సంతోషం. ఎవరికండి? మాస్టర్ గారికి పట్టలేని సంతోషం వస్తుంది. ఆయన చెప్పడానికి అలా ఎదురు చూస్తున్నారు. సరే అని ఆయన చెప్తుంటే అప్పుడు ఆయన అనుకున్నారు, సరే ఆయన చెప్తుండగా నేను ఖచ్చితంగా వెళ్ళి కలపాలి, వెళ్ళి తీసుకువెళ్ళాలి అని అనుకుంటున్నారు. అదే సమయంలో అదే స్థానంలో మన పాస్టర్ గారికి ఎలాగ ఆనందంతో చేపట్టుకుని తీసుకువెళ్తారో ఆ పాస్టర్ గారు కూడా అలాగే చేసి ఆయన చేపట్టుకుని తీసుకెళ్ళి అప్పగించినప్పుడు చాలా సంతోషించారండి. ఇద్దరు కలిశారు కదా. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనతో ఎవరితో కలిపారండి? మన తండ్రి అయిన దేవుడిని కలపడానికి లోకానికి వచ్చారు. దేవుడు అన్యాయస్తుడు కాదు. మనం అనుకుంటాం మన కష్టంలో నష్టంలో మనం ఏమనుకుంటామండి, వెళ్తున్నప్పుడు దేవుడు చాలా అన్యాయస్తుడిగా అనుకుంటాం, కానీ ఆయన అన్యాయస్తుడిగా ఏది ఎప్పుడు చేయాలో ఏది ఎక్కడ ఎలా చేయాలో ఆయనకు సమస్తమును తెలుసు. ఆయన సమాధానం పరిచేవాడు, సమాధానకర్త ఆయన. అయితే ఆ వృద్ధాప్యంలో ఆ తోడు దొరికింది, వారి కుటుంబాన్ని కట్టారు, చాలా సంతోషించారు. ఆ క్రిస్మస్ ఆరాధన ద్వారా ఆ కుటుంబం కట్టబడింది. అందుకే మన ప్రభువైన రక్షకుడు యేసుక్రీస్తు వారి లోకానికి రావడానికి కారణం మనందరినీ కూడా ప్రభుతో తండ్రి అయిన దేవునితో కలపడానికి లోకానికి వచ్చారని ఒక మాట చూద్దాం. లోకారాసిన సువార్త 2వ అధ్యాయము 11వ వచనం మనకు తెలిసిన వాక్యమే. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చాలండి. అయితే ఇక్కడ ఈ మాట మనం